ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. బికాస్ thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world, to try them that dwell upon the earth. రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. దేవుని విషయమై నీవు ఎంతగా ఓర్పు కలిగి ఓర్చుకుంటావో, ఆయన వాక్యమును విని గైకొంటావో, భూనివాసులందరికీ రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. దేవుని వాక్యమును గైకొనాలి. వాక్యమే నీకు ఆధారం, వాక్యమే నీకు మార్గమును చూపుతుంది. దేవునికి మన క్రియలు అన్నీ తెలుసు. నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని వాక్యానుసారముగా నీవు నడుచుకొంటివి కనుక దేవుడు నిన్ను కాపాడువాడు, రక్షించువాడు, బాగు చేయవాడు, స్వస్థపరచువాడు, నీ పైన కనికరం చూపించువాడు. ఎవడను వేయలేకుండా తీయువాడను, ఎవడును తీయలేకుండా వేయగలనివాడను నేనే అని సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదాలు అనే తలుపు తెరిచినప్పుడు అది మూసివేయడం ఎవరి వల్ల కాదు. మూయబడిన ఆశీర్వాదాలను తెరుచుట ఎవరి వలన కాదు. అది కేవలం దేవుని చిత్తము. కనుక నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన యందు ఓర్పు నీకు చాలా అవసరం. ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులను బట్టి నీవు ఓర్పు, సహనం కలిగి ఉండాలి. నీ దేవునికి నీ ఆంతర్యంలో దాగి ఉన్నవి అన్నీ తెలుసు కనుక భూనివాసులందరి మీదకు రాబో శోధన కాలంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడి నిన్ను బలపరచునుగాక. దేవునికి ఇష్టమైన బిడ్డగా వాక్యానుసారంగా ఓర్పుతో సహనం కలిగి జీవించి యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశిస్తూ ఈ సమయంలో చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదుల్లో భద్రపరుచుకొని తండ్రి, వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, ఎవరైతే నీ యందు, నీ పని యందు ఓర్పు కలిగి, సహనము కలిగి నీ కొరకై జీవిస్తారో నాయన, అట్టి వారికి ఎట్టి శ్రమలు వచ్చినా సరే నాయన, మీరు కాపాడి రక్షించే దేవుడునని, సహాయం చేసే దేవుడునని సెలవిచ్చిన దేవానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, ఎవరైతే శోధన కాలంలో నాయన, శోధనలో నలిగిన స్థితిలో వారు జీవిస్తున్నారో వారిని ఒకసారి మీరే కాపాడండి అయ్యా, రక్షించండి అయ్యా. ప్రార్థన అవసరత కొన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.